హాయ్ అండి, అందరికీ నమస్కారం. హైమాక్స్ థియేటర్కి పోయిండే అండి. అక్కడ చాలా బాగుండే. కొంచెం 31st పోయిండే. పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారని పోయిండే. మనకు కూడా మైండ్ చాలా ఫ్రెష్ అవుతుంది అక్కడికి వెళ్తే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు. చాలా చాలా బాగుంటుందండి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట, మనం లోపలికి పోయేది. చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసుంటుంది. చూడండి, ఇక్కడ లోపల మొత్తం షాపింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత వాచెస్ ఎక్కువ అంటే లేడీస్కి సంబంధించినవి ఉండే. నాకు టైం లేక నేను దాంట్లోకి పోలేదండి అసలు. కానీ బయట నుంచే వీడియో తీసిన. అక్కడ వీడియో కూడా ఇంకా తీయనిలేదని. చూడండి, క్రిస్మస్ కదా, చాలా బాగా క్రిస్మస్కి అంతా డెకరేషన్ చేసిండు అనమాట. చాలా చాలా కలర్ఫుల్గా మొత్తం ఐమాక్స్ అంతా బెలూన్స్. చూడండి, కలర్ కలర్ బెలూన్స్తోనే అంతా ఉంది. ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్కి పోదాం. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇంకా ఫుల్ బెలూన్స్ చాలా చాలా ఉండేయండి. ఇంకా పైన మధ్య మధ్యలో కూడా అక్కడ మనం పోతున్నాం కదా ఎస్కలేటర్ మీద, అక్కడ కూడా మొత్తం ఏమంటారు బెలూన్స్తోనే డెకరేషన్. చూడండి, ఇంత మొత్తం డెకరేషన్ చేసిండ్రు. చాలా చాలా బాగా అనిపించిండే. తర్వాత దీంట్లో మూవీస్ కూడా కొత్తగా వచ్చినాయండి. శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయివి వచ్చింది కదా, అది కూడా. తర్వాత మేము మెయిన్ ఏంటంటే పోక చాలా రోజులు అయిపోయిందని పోయినాము. పిల్లలు కొంచెంసేపు మంచిగా ఎంజాయ్ చేస్తారని. చూడండి, మా పాప మీ అందరికీ హాయ్ చెప్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు పిల్లలు అయితే. అటు ఇటు మంచిగా వాళ్ళకు కూడా మంచిగా మైండ్ కూడా రిలీఫ్ అవుతుంది కానీ అక్కడ పోతే. ఇక్కడ చూడండి, మొత్తం గోస్ట్ ఉంటుండే. చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడ లిటిల్స్ కొంచెం ఇట్లా బొమ్మలు చాలా బాగుండే అండి. అంటే నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా కొంచెం మంచిగా ఎవరైనా తెలియని వాళ్ళు కొంచెం వెళ్తారు, మంచిగా ఉంటుందని. ఇక్కడ చూడండి, ద్వారకా గురించి మనకి చెప్తారనమాట. ఇక్కడ చిన్న పిల్లలు బోర్డింగ్ ఉంది, చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్క గేమ్ ఉంది చూడండి. పిల్లలకి యాక్టివిటీస్ అయితే చాలా చాలా బాగా మెయిన్ అంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారండి. ఇంకా పెద్దవాళ్ళకంటే అంత ఏం లేదు, జస్ట్ లేడీస్కి షాపింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, గోస్ట్ చాలా భయంకరంగా ఉందన్నమాట. నేనైతే మస్తు ఫోటోలు దిగినా అండి ఇక్కడ. నాకు మస్తు ఎంజాయ్మెంట్ అనిపించింది అనమాట. ఫస్ట్ ఫ్లోర్ ఇది. అయితే మూవీస్కి వెళ్ళచ్చు, పెద్దవాళ్ళు షాపింగ్ కూడా చేయొచ్చు. దాంట్లోనే మళ్ళీ మనకి స్టార్టింగ్లో చూపించిన కానీ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. కేఎఫ్సి ఇంకా అవన్నీ చాలా ఉంటాయి ఫుడ్ కోర్ట్స్ కూడా. మంచిగా షాపింగ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పిల్లల్ని కూడా ఆడిపియచ్చు. ఫుల్ టైంపాస్. చూడండి, లేడీస్ జ్యువెలరీ కూడా చాలా చాలా బాగున్నది. నాకైతే దీంట్లో ఒకటి మెయిన్ పర్టికులర్గా చూడండి, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. చాలా చాలా బాగుండే. నేను మొత్తం ఇదంతా తీస్తున్నా కానీ నన్ను కొంచెం వాళ్ళు తీయనీయలేదు. కానీ నేను ఎట్లా కొంచెం కవర్ చేసిన అనమాట. నాకు వీలైనంత వరకు, ఎంతవరకు కవర్ అయితే అంత. ఇక్కడ ఇది ఐస్ క్రీమ్ ఆడిస్తారు కదా అండి, అదేందో నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదంతా మొత్తం మనం సిట్టింగ్ చేసుకొని మంచిగా తినడం అదంతా చేయొచ్చు అనమాట. మా అబ్బాయి ఏమో మమ్మీ పైకి పోదామని చెప్తుంటాను. ఇక్కడ కూడా చాలా చాలా బాగుంటుందండి. మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని ఇట్లా పాప్కార్న్స్, ఇంకా కొన్ని కొన్ని పైన కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఎంట్రన్స్లో ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. మళ్ళీ మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. సెకండ్ ఫ్లోర్లోన కూడా చాలా బాగుందండి. మొత్తం ఎంత కొంచెం లైటింగ్తో కూడా ఫుల్ డెకరేషన్ చేసిండనమాట. చాలా చాలా నాకు బాగా అనిపించింది. తర్వాత మూవీస్ కూడా అప్పుడే వదిలేరు. ఫుల్ క్రౌడ్ అండి అసలు. ఆ రోజు 31st కదా, ఫుల్ క్రౌడ్ ఉండే. ఇక చూడండి, ఇక్కడ కూడా సెకండ్ ఫ్లోర్లో కూడా మంచిగా డెకరేషన్ చేసిండ్రు. ప్రతి లైటింగ్, బెలూన్స్, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ ఇది పట్టుకొని ఫోటో దిగాలని ఉండే కానీ అది ఇంకా నేను తీసుకోలేకపోయినా అండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇది మసాజ్ చేసి. ఇక్కడ కూడా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ మొత్తం అన్నీ ఇదేంటి హాట్ చాక్లెట్ అనమాట. అన్నీ క్యాండీస్, చాక్లెట్స్ అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా ఉంటారు కదా. వెరైటీ వెరైటీ చాక్లెట్స్. తర్వాత చాలా బాగుంటుందండి ఇక్కడ. నేను కూడా ఒకటి తీసుకొని కొనుక్కొని తిన్నాను, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, మొత్తం నేను సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి మీకు కిందకి కూడా చూపిస్తే. ఇవన్నీ పిల్లలు ఆడుకుండేటివి అనమాట. చూడండి, శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయిది ఏదో మూవీ కూడా వస్తుంది. అప్పుడే వదిలిండ్రు. చాలా ఫుల్ క్రౌడ్ అండి అసలు. చాలా చాలా ఉండే అనమాట. చూడండి, జనాలు కూడా ఇంకా కింద ఎట్లా ఉన్నారో. కొందరు పైన వెయిట్ చేస్తుండ్రు, కొందరు కింద కూడా వెయిట్ చేస్తుండ్రు అన్నట్టు.
చాలా పైనుంచి చూస్తే ఫుల్ డెకరేషన్ చేసిండ్రు కదా, చాలా బాగా అనిపించింది ఆ రోజు. చాలా బాగుందని కింద క్రిస్మస్ ట్రీ పెట్టిండ్రు, చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇప్పుడు కూడా చెప్తుంటే మంచిగా ఫీల్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ సైడ్ కూడా మొత్తం బెలూన్స్ పెట్టిండ్రు. పిల్లలైతే ప్రతి ఒక్క ఇది అది లేదని కాకుండా ఫుల్ క్రౌడ్ ఉండే, ఫుల్ యాక్టివిటీ కూడా ఉన్నాయండి చాలా. చూడండి మనకి ఇప్పుడు ఒక కార్డు వేయడం అది కార్డు ఇట్లా ఉంటుంది కదండి, స్కాన్ చేసేది, అది 50 రూపీస్ కార్డు. మనం ఇంకా 1000 రూపీస్ ఇస్తే అన్లిమిటెడ్ అనమాట. మొత్తం పిల్లలు మనం ఏ గేమ్ చూపిస్తే ఆ గేమ్కి కొన్ని స్కాన్ చేస్తే అయిపోయాయి అనమాట. అంతే, పిల్లలు సెలెక్షన్ చేసుకుంటే మనం ఆడున్న వాళ్ళకి అది స్కాన్ చేస్తే వాళ్ళు అది ఆడిపిస్తారు అన్నట్టు పిల్లలకి. మా పాప అయితే ఫుల్ యాక్టివిటీ చేసింది, తర్వాత ఆమె చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కటి ఆమె చెక్ చేస్తుంది. కాకపోతే మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొన్ని మాత్రమే యాక్టివిటీ చేసిండ్రు. ఇంకా మిగతా వాళ్ళవి కొంచెం పెద్దవాళ్ళవి అండి. చూడండి ఇవన్నీ అయితే పెద్దవాళ్ళవి, కొంచెం వాళ్ళు అలో చేయలేరనమాట. చిన్నపిల్లలకి అలో లేవు ఇవన్నీ. ఇంకా మిగతావన్నీ ఫుల్ ఉంటుండే అండి, చాలా బాగున్నాయి. ఒకసారి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే వెళ్ళండి, చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడు ఊర్లో నుంచి ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కదండి, సమ్మర్లో ఎవరైనా ఊరు నుంచి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ ఈ ప్రసాద్ ఐమాక్స్ పోండి. ఇంకా ఇది ఒక్కటే కాదు, ఆడ ఇంకా ఈ ఎన్టీఆర్ గార్డెన్, తర్వాత లుమ్ని పార్క్స్ అవన్నీ చాలా ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మనం కవర్ చేయొచ్చు అనమాట. మంచిగా ఒక రోజు పోయినాం అనుకోండి, మార్నింగ్ ఈవినింగ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మన మైండ్ కూడా చాలా మంచిగా ఫ్రెష్ అప్ అవుతుందండి, చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ మా పాప ఇంకా వచ్చేసి మా అమ్మ అంటే కూడా మళ్ళీ దాన్ని తీసుకొని ఆడుతుంది ఆమె. వాళ్ళకి అసలు రావాలనిపించలేదు, కాకపోతే నేను ఆడ వీడియో కూడా తీనిస్తలేనండి, కొన్ని చేసిన అనమాట, కవర్ చేసిన అట్లా అక్కడ తీయనిస్తలేరు, పర్మిషన్ లేదని నేను కొన్ని తీసిన అన్నట్టు. మనకు కూడా చాలా బాగుంటుందండి, చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉంటాయి. ఒకసారి అయితే ఎవరైనా పోకపోతే ఒకసారి అయితే ఎవరైనా పోయేసి రండి ప్లీజ్ అండి. అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇలా చేస్తారని నేను ఇంతగా నాలో నాకు నమ్మకం కలిగిస్తారని నేను అనుకోలేదండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ చాలా బాగా చేస్తున్నారు. మా బాబు చూడండి మళ్ళీ ఏదో చేస్తున్నాడు తను. పోదాం రా అంటే కూడా వస్తలేరు వాళ్ళకి, ఇంకా రాపొద్దు లేదు. ఎందుకంటే మేము జస్ట్ ఒక 20 మినిట్సే కదండి, 20 మినిట్స్కే ఇంత మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కవరప్ చేసారు. చిన్నపిల్లలు ఏదైతే అది ఆడతారో అవన్నీ కవరప్ చేసిండ్రు అనమాట పిల్లలు. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు అండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా నా సబ్స్క్రైబర్స్ కండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మేమంతా ఆడేసుకున్నాక గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసినాం, ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇంకా.